కొత్తది సంస్కరణ చెప్పాలి. ఇక మరో అంశం చూస్తే తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. పాలమూరు రంగారెడ్డి సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు ఉన్న లీగల్ హార్డిల్స్ అన్ని క్లియర్ చేస్తూ సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దక్షిణ తెలంగాణ రైతుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల పట్ల ఏపీకి ఎలాంటి నష్టం లేదని ఎక్స్పర్ట్స్ క్లారిటీ ఇస్తున్నారు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉండడంతో ఏపీకి నో టెన్షన్. ఇదే ఇష్యూపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రాగ్మాటిక్ విజన్తో ఉన్నారు. సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి జిల్లాలు 2 రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుని వాడుకోవడం తప్పులేదని స్పష్టం చేస్తున్నారు. ఇక ఎల్నినో ఎఫెక్ట్, క్లైమేట్ చేంజ్తో వస్తున్న ఆకస్మిక వరదలు ఒడిసిపట్టుకోవాలంటే జల వివాదాలు పక్కన పెట్టి 2 రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకెళ్లడమే బెస్ట్ ఆప్షన్ అని అనలిస్టులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పూర్తి వివరాలు ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, సో మొత్తానికి సుప్రీంకోర్టులో అయితే మంచి ఓటు దక్కిందని చెప్పాలి. ఇప్పుడు ఏంటి, తెలంగాణలో 2 రాష్ట్రాలు కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నదే జల వివాదాలు లేకుండా ముందుకు వెళితే సముద్రంలోకి వృధా పోకుండా ఆ నీరు వాడుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయని. సో ఇప్పుడు ఎలా మారిపోతున్నారు, 2 రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి, ఏం చెప్తున్నారు? సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణకు సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రైతాంగంలో కావచ్చు, ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంకు భారీ ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా స్టే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులపై నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుతో ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు వేగం కాబోతున్నటువంటి ఆ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటు గౌరవల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇటు సీతానగర్ సంబంధించిన సీతమ్మ సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ఆ ప్రాజెక్టు సంబంధించి పర్యావరణ అనుమతులు లేని కారణంగా పర్యావరణ అనుమతులు తీసుకునే విషయం కారణంగా కూడా గత కొద్ది రోజులుగా అనేక స్టే కావచ్చు, అనేక కేసులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో గతంలో ప్రారంభించారు కొంత ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు కావచ్చు, చాలా వెచ్చించినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకొని ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇంకా పనులు కొనసాగించే విధంగా సుప్రీంకోర్టు అన్ని క్లియర్ చేసి అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి బట్టి 2021 ఆఫీస్ మెమోరాండంను రద్దు చేసేటువంటి నేపథ్యంలో రద్దు చేయకుండా ఇప్పుడు అలానే పర్యావరణ అనుమతులు ఉండేటువంటి కొనసాగించేటువంటి విధంగానే సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చినటువంటి పరిస్థితి బట్టి ఈ నేపథ్యంలో 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా శరవేగంగా పనులు కొనసాగించి దక్షిణ తెలంగాణ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి రైతులందరికీ కూడా ఈ సీతమ్మ సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు నుంచి నీటిని అందించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా స్టే ఉండడం కావచ్చు, పర్యావరణ అనుమతులు లేని కారణంగానే పనులు ఆలస్యంగా జరిగాయి. ఇంతకాలం స్టే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పాలమూరు రంగారెడ్డి సంబంధించిన పనులు కూడా సుగమమైనటువంటి పరిస్థితి. పనులు కూడా వేగంగా కొనసాగించేందుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. గౌరవల్లి ప్రాజెక్టు సంబంధించి కూడా పర్యావరణ అనుమతులు సంబంధించిన విషయంలో గత కొద్ది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై భారీ ఊరట లభించినట్టుగా అనలిస్టులు చెప్తా ఉన్నారు. మరొక వైపు ఏపీ సంబంధించినటువంటి సీఎం కావచ్చు, ఏపీ సంబంధించిన నిపుణులు కూడా ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఏపీకి ఎటువంటి ఇబ్బంది లేదు, గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి టెన్షన్ లేదు. ఒకవేళ ఎలినియో ప్రభావం కావచ్చు, ఇటు సాగునీటి ప్రాజెక్టులో వెళ్తున్నటువంటి వరద నీరునంతా ఒడిసిపట్టుకోవాలంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా వివాదాలు జల వివాదాలు కొనసాగకుండా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కలిసి కట్టుకుంటేనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు, కలిసి కట్టుకుంటేనే రైతులకు కావచ్చు 2 రాష్ట్రాలకు మేలు జరుగుతుంటే కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు భావించినట్టుగా తెలుస్తా ఉంది. నిపుణులు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టులను నిర్మించుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు, ఇక నుంచి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా నిపుణులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సముద్రంలో కలిసేటువంటి నీటిని ఒడిసి పట్టుకోవడంలో తప్పు లేదంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సీతమ్మ సాగర్ వల్ల ఏపీకి ఎటువంటి నష్టం లేదు, గోదావరిలో సర్ప్లస్ వాటర్ నేపథ్యంలో ఏపీకి నో టెన్షన్ అంటూ కూడా ఇరిగేషన్ సంబంధించిన నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్జీటీ కావచ్చు, పర్యావరణ అనుమతులపై ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంతోష వాతావరణం కావచ్చు, రైతుల్లో హర్ష వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఇటు తెలంగాణలో 3 ప్రాజెక్టులపై ఇటు సీతమ్మ సాగర్ సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి, గౌరవల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కొంత ఇబ్బందికరంగా పర్యావరణ అనుమతులు లేని కారణంగానే స్టే విధించడం కావచ్చు, అటువంటి పనులు కొనసాగలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అనుమతులు, పర్యావరణ అనుమతులు ఉన్నటువంటి విషయంలో
తీర్పు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి రైతాంగానికి సాగునీటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చేయబోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ పర్యావరణ అనుమతులు తీసుకొచ్చేటువంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కృషి చేశారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి ఖమ్మం సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఇటు తుమ్మల నాగేశ్వర కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కనుక పూర్తయితే ఖమ్మం జిల్లాకు సంబంధించిన కావచ్చు, దక్షిణ తెలంగాణ రైతులకు 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి హెక్టార్లలో ఈ సాగునీటి ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అనేక విద్యుత్ కూడా ఉత్పత్తి చేయవచ్చు. ప్రాజెక్టుతో రైతాంగాల పరిస్థితులు మారిపోతాయి, తెలంగాణకు మేలు జరుగుతున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి పరిస్థితి కనబోతే ఈ ఇరిగేషన్ సంబంధించిన నిపుణులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులుగా ఎదురు చూసినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు తెలంగాణలో ఊరడ లభించినటువంటి చర్చ అయితే హర్షం అయితే వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సతీష్, తిరుపతి ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉందో చూస్తున్నాం. ఎఫెక్ట్ అధిగమించాలంటే లక్షల క్యూసెక్ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీటిని ఒడిసిపెట్టుకుంటే ఎలాంటి ఎఫెక్ట్స్ వచ్చినా సరే రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తే ముందుకు నడిస్తే ఎలాంటి ఎఫెక్ట్ అయినా జయించే అవకాశం ఉందని ఇప్పుడు కూడా అంచనా వేస్తున్నారు. ఇక